క్యాండిల్స్ ఉపయోగిస్తున్నాం, కానీ ఒక క్యాండిల్ ఎలా వెలుగుతుంది, వ్యాక్స్ కరిగి ఎలా ఫ్లేమ్ అవుతుంది అనేది ఎప్పుడైనా ఆలోచించామా? క్యాండిల్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ థింగే. క్యాండిల్ వెలిగిస్తాం, మనం యూజ్ చేసుకుంటాం, ఆపేస్తున్నాం. బట్ దీంట్లో ఎంత సైన్స్ దాగుంది అనేది ఇవాళ కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. ఈ ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, లాస్ట్ వరకు మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి హైప్ ఇవ్వండి. మీ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది మాకు, అండ్ మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. క్యాండిల్ వెలగడం ఎలా మొదలవుతుంది? క్యాండిల్ని లైట్ చేస్తే మొదట విక్ ద్వారా, అంటే మనకి దాంట్లో దారం ఉంటుంది కదా, దాని ద్వారా ఫ్లేమ్ అంటుకుంటుంది కదా మంట. దాన్ని కొంచెం అది వేడవడం వల్ల ఏంటంటే మన చుట్టూరు ఉన్న వ్యాక్స్ కొంచెంగా కరుగుతూ ఉంటుంది. ఈ వ్యాక్స్ అనేది కరిగి కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ వ్యాక్స్లో ఉన్న చిన్న ఆయిల్ అనేది ఆ విక్కి అంటుకోవడం వల్ల అది వెలుగుతూ ఉంటుంది కంటిన్యూగా. ఇది మెయిన్ ప్రాసెస్. అక్కడ మనం విక్ అక్కడ హీట్ వల్ల వ్యాక్స్ వేపర్గా మారి ఆ వేపర్ యాక్చువల్గా బర్న్ అవుతుంటుంది. వ్యాక్స్ డైరెక్ట్గా కాలదు, బట్ వ్యాక్స్ వేపర్ అవ్వడం వల్ల కాలుతుంది అనమాట. ఇదే దీంట్లో ఉన్న మెయిన్ సీక్రెట్ అనమాట. దెన్ ఫ్లేమ్స్ అనేది 3 జోన్స్లో ఉంటాయి. బ్లూ జోన్, ఎల్లో జోన్, డార్క్ ఇన్నర్ జోన్ అనమాట. ఇక్కడ బ్లూ జోన్లో ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్ బర్నింగ్ జరుగుతుంది. ఎల్లో జోన్ ఏంటంటే ఇక్కడ ఇన్కంప్లీట్గా బర్నింగ్ అవుతుంది, ఎందుకంటే గ్లో కొంచెంగా కనిపిస్తుంటుంది, కార్బన్ పార్టికల్స్ అనేది లైట్ ఇస్తుంటాయి అనమాట. దెన్ డార్క్ ఇన్నర్ జోన్, ఇక్కడ వ్యాక్స్ వేపర్ ఇంకా పూర్తిగా బర్న్ అవ్వదు అనమాట. ఇలా 3 లేయర్స్లో మన ఫ్లేమ్స్ అనేది వెలుగుతూ ఉంటాయి అనమాట. దెన్ వై క్యాండిల్ డ్రిప్స్, అంటే ఎందుకు కరుగుతుంది వ్యాక్స్ అనేది? మనకి మామూలుగా క్యాండిల్ మెల్ట్ చేయగానే అది సన్నగా కారుతూ ఉంటుంది, ఇది అందరం చూస్తుంటాం, అదొక సాటిస్ఫైయింగ్ విజువల్ లాగా కూడా ఉంటుంది. దీనికి అసలు ఎందుకు క్యాండిల్ కరుగుతుంది అనే దాని మీద మెయిన్ ఏంటంటే హీట్ వల్ల సాలిడ్ వ్యాక్స్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఒక మెల్టింగ్ పాయింట్ దాటిన తర్వాత ఆ వ్యాక్స్ అనేది వేపర్గా మారి ఆ తర్వాత అది లిక్విడ్గా మారుతుంది కదా, లిక్విడ్ అనేది కిందకి జారిపోతూ ఉంటుంది అనమాట. అదే గ్లాస్ కంటైనర్లో అంటే అలాగే ఉంటుంది, బట్ నార్మల్ ఒక పిల్లర్ క్యాండిల్ అయితే ఖచ్చితంగా మనకి డ్రిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ అది కొంచెం డ్రిప్ అవ్వగానే కిందకు వచ్చేతలకే, క్యాండిల్కి హాఫ్కి వచ్చేతలకే అక్కడ చుట్టూరా ఉన్న కూల్ ఎయిర్ అనేది ఆల్రెడీ ఇది కొంచెం హీట్లో ఉన్న వ్యాక్స్ని కూల్ చేసేస్తుంది, కాబట్టి అది అక్కడికి వచ్చేతలకే ఏంటంటే గట్టిగా డ్రై అయిపోతుంది అనమాట. ఇది వై క్యాండిల్ స్ట్రిప్స్ అనేదానికి మెయిన్ రీజన్ అనమాట. దెన్ ఆక్సిజన్ రోల్ ఎంత క్యాండిల్ బర్నింగ్లో అనేది తెలుసుకుందాం. ఆక్సిజన్, క్యాండిల్ ఫ్లేమ్కి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆక్సిజన్ లేకపోతే ఏ మంటైనా మండదు కదా, అది మనకు ఆల్రెడీ తెలుసు. మరి గ్లాస్తో కవర్ చేస్తే ఫ్లేమ్ ఎందుకు ఆగిపోతుందో తెలుసా? ఆక్సిజన్ కొంచెంసేపు ఉండి మొత్తం కవర్ అయిపోయాక ఆక్సిజన్ లోపల అయిపోతుంది, దెన్ అది కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. కాబట్టి లోపల ఆక్సిజన్ లేకపోవడం వల్ల గ్లాస్ పెట్టంగానే అది ఆగిపోతుంది. బట్ ఏదైనా కానీ మండాలంటే మనకి ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బతకడానికే కాదు, అగ్ని బతకడానికి కూడా ఆక్సిజనే అవసరం అవుతుంది. దెన్ 5th, వై విక్ సైజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ క్యాండిల్ అయినా తయారు చేసినప్పుడు అది ప్రాపర్గా బర్న్ అవ్వాలంటే మనం చాలా వీడియోస్లో చూసుకున్నాం, విక్ సైజ్ అనేది ఇంపార్టెంట్. మరి ఎందుకు ఆ విక్ సైజ్ ఇంపార్టెంట్ అంటారా? మరి విక్ సైజ్ కరెక్ట్గా లేకపోతే ఫ్లేమ్ అనేది చిన్నగా వచ్చి సరిగా బర్న్ అవ్వదు. ఒకవేళ చిన్న క్యాండిల్స్ అయితే చిన్న విక్ సైజ్ అయినా పర్లేదు, బర్న్ అవుతుంది. పెద్ద క్యాండిల్స్కి చిన్న విక్ సైజ్ అనేది యూజ్ చేయకూడదు. పెద్ద క్యాండిల్స్ అంటే వెడల్పు ఇలా ఇంత సైజ్ క్యాండిల్ అనుకోండి, దీనిలో 2 to 3 విక్స్ స్మాల్ సైజ్ విక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సైజుని బట్టి 2 మీడియం సైజ్ విక్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ఏ క్యాండిల్కి ఏ విక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అందుకే క్యాండిల్ మేకింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా విక్ సైజ్ తెలుసుకోవడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. విక్ సైజ్ సరిగా మెయింటైన్ చేయకపోతే క్యాండిల్ బిజినెస్లో అనేది సక్సెస్ అవ్వడం చాలా కష్టమవుతుంది అనమాట. క్యాండిల్ చిన్నదైనా కానీ దీని సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వ్యాక్స్ లిక్విడ్ అవ్వడం, లిక్విడ్ వేపర్ అవ్వడం, వేపర్ ఫ్లేమ్ అవ్వడం, ఇదంతా ఒక కంప్లీట్ కెమికల్ ప్రాసెస్ అన్నమాట. మీరు మనకి తెలియకుండానే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట క్యాండిల్ బర్న్ చేయడం వల్ల. ఇలాంటి మంచి వీడియోస్ కోసం
ఐ హోప్ క్యాండిల్ రిలేటెడ్ సైన్స్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మంచి క్యాండిల్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవుతూ ఉండండి.